నమస్తే వెల్కమ్ టు వారధి ఏపీ బీజేపీలో చీలికలు వచ్చాయా టీడీపీకి సపోర్ట్ చేసే వారికి టికెట్లు దక్కాయా నేతల మధ్య సమన్వయ లోపం ఉందా అసలు ఏం జరుగుతోంది ఏపీ బీజేపీలో డిస్కస్ చేద్దాం ఏపీ బీజేపీ సీనియర్ నేత రఘునాథ్ బాబు ఇవాళ వారధికి అతిథిగా జాయిన్ అవుతున్నారు ఎన్ఆర్ఐలు కాల్ చేసిన నంబర్స్ 914049814075 లేదా 914049814076 మీరు వాట్సాప్ వీడియో కాల్ కూడా చేయొచ్చు ఆ నెంబర్ 8006036036 రఘునాథ్ బాబు గారు నమస్తే అండి. ఏపీ బీజేపీ ఇప్పుడు సమయం దగ్గర పడుతుంది, చాలా తక్కువ సమయం ఉంది, అయినా కూడా ఇంకా సమన్వయ లోపం అలాగే కనిపిస్తోంది. ఈ పార్టీకి అంతా సెట్ అయిపోయి గ్రౌండ్లోకి వెళ్ళాల్సిన టైంలో ఉన్నారు, బట్ అది లేదు. ఇప్పుడు పెద్ద క్యాడర్లో ఇప్పుడు సహజంగా మేము 175 స్థానాలకి పోటీ చేయాలని 175 స్థానాలకి షార్ట్ లిస్టులు చేసుకుని అలాగే 25 పార్లమెంట్లకి ఇవన్నీ చేసుకోవటం ఒక ఎక్సర్సైజ్ అంతా జరిగింది. అదేవిధంగా బూత్ కమిటీలు వేసుకోవటం ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్ త్రూఅవుట్ ఇండియా జరిగినట్టు ఆంధ్రాలో కూడా జరిగింది. జరిగినప్పుడు పొత్తులని చివరి నిమిషంలో అంటే ఒక 1 month ముందు దాకా కూడా క్యాడర్కి అఫిషియల్గా మాకు పొత్తు ఉంటుందా ఉండదా అనేది తెలీదు, మన పని మనం చేసుకోండి అన్నట్టుగానే మనకి ఇచ్చారు. కానీ కొన్ని కారణాలతో హైకమాండ్ నిర్ణయిస్తుంది. అది ఆ నిర్ణయం ప్రకారం పొత్తు జరిగినప్పుడు సహజంగానే టికెట్టు ఆశించిన వాళ్ళల్లో కొంత నిరాశ ఉంటుంది. అది సహజమైనటువంటి ఇది. కాబట్టి అందులో చిన్న పార్టీ అంటే చిన్న ఇన్ ద సెన్స్ టీడీపీతో చూస్తే మరి వాళ్ళకి ఇచ్చిన సీట్లతో మాకు 10 కదా వచ్చినాయి. అంటే వాళ్ళిద్దరు 175 125 వాళ్ళకి వస్తే మనకి 10 కదా వచ్చింది అసెంబ్లీ. కాబట్టి అలాగా వచ్చినప్పుడు మిగిలిన 165 స్థానాల్లో ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళల్లో కొంత డిజార్టర్ ఉంటుంది. అయితే చాలా కమిట్మెంటు పార్టీ పట్ల కానీ ఏదైనా ఉండటం వల్ల అయితేనేమి అంటే ఎలాగైనా మనకి మోడీ మళ్ళీ ప్రధానమంత్రి అవ్వాలి, 3వసారి మళ్ళీ ఇంకా అభివృద్ధి చెందాలి, ఆ కమిట్మెంటు తర్వాత డిసిప్లిను అది ఉండటం వలన అయితేనేమి తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి. ఇక్కడ ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఆల్రెడీ బీజేపీలో ఆ గత కొంతకాలంగా బాగా ఆయన్ని ఓడించాలి, ఆయన్ని దించాలి, అది మనమే చేయాలి అని మా ఉద్దేశం. సరే వాళ్ళతో కలిసి వెళ్తున్నాం, కానీ ఆ కామన్ ఫ్యాక్టరు వాళ్ళదైనా మందైనా ఒకటే కాబట్టి అది ముందు నుంచి దాన్ని బాగా రాపకుండా ఆ మైండ్ సెట్ క్రియేట్ చేసే ఉంది. కాబట్టి ఈ పొత్తు అనేది పెద్ద కష్టాలు లేకుండా చాలా తేలిగ్గా అవుతుంది. బట్ ఫర్ కొన్ని ఫ్యూ సీట్స్లో ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి రాలేకపోవటం అనేది ఫ్యూ, మొత్తం కూడా నేను అన్నాను. అది ఏ పార్టీలో అయినా ఉంటుంది. ఇప్పుడు వైసీపీలో కూడా అది జరిగింది, టీడీపీలోనే జరిగింది, బీజేపీలో జరిగింది, బట్ బీజేపీలో మాత్రం ఇంకా సస్టైన్ అవుతూనే ఉంది, అది సద్దుమణగట్లేదు. అది ఎట్లేం లేదు. ఇప్పుడు టీడీపీలోనే ఉండి ఒక అసెంబ్లీలో రామరాజు శివరామరాజు వాళ్ళిద్దరూ గురు శిష్యులే, ఉదాహరణకి చెబుతున్నాను. వాళ్ళిద్దరూ అది చాలా అంటే ఫైట్ ఉంది. అట్లా ఒకే పార్టీలోనే ఉంటాయి, అందులో వేరు పార్టీల నుంచి వచ్చినప్పుడు చాలా ఉంటుంది. బట్ బై అండ్ లార్జ్ ఇదేమి మొదటిసారి కూడా కాదు. 2014లో కూడా ఇలాగే పొత్తు కలవటం జరిగింది. చివరి నిమిషంలోనే ఒక స్టేజ్లో అయితే పొత్తు క్యాన్సిల్ అవుతుందేమో అని కూడా ఆ రోజు అనిపించింది. కానీ చివరికి అంత సర్దుకుని సజావుగా జరిగింది, గెలవటం కూడా జరిగింది. కాబట్టి సేమ్ థింగ్ మళ్ళీ రెప్లికేట్ ఇప్పుడు కూడా అవుతుంది గ్యారంటీగా. కాబట్టి ఇవన్నీ చిన్న చిట్టుపట్లే కానీ ఈ బాంబులేం కాదు.
దీని డిస్ట్రక్టివ్ కాదు. ఓకే. సో ఏపీ బీజేపీలో పార్టీ రెండుగా చీలిందా? రెండుగా చీలటం అట్లేం ఉండదు. ఇప్పుడు డెఫినెట్గా సీటు రాని వాళ్ళు ఇందాక నేను చెప్పిన హార్ట్ బర్న్ ఎంతో కొంత ఉంటుంది కాబట్టి అది అలా చీలిందా అని అనిపించవచ్చు. ఒక్కోసారి ఏమవుతుందంటే ఆ అభ్యర్థి ఒక చోట గట్టిగా ఉండొచ్చు. ఉదాహరణ మా జీవీఎల్ నరసింహరావు గారు చాలా సమర్థవంతుడు, చాలా ఇంటెలిజెంట్, నాలెడ్జబుల్, హార్డ్ వర్కింగ్. ఆయన వైజాగ్ సీట్ని కేంద్రంగా చాలా చేసుకున్నారు. కానీ తెలుగుదేశం వాళ్ళకి వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి. ఎందుకు అది వాళ్ళకే కావాలి, ఎందుకు మాకు ఇవ్వలేరు, కన్విన్సింగ్ రీజన్స్ ఉన్నాయి. దాంతో మరి జీవీఎల్ గారికి ఎంతైనా ఆయన అంటే నాకు చాలా ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఎందుకంటే ఆయన కెపాసిటీ గురించి, అట్లా ఆయన కమిట్మెంట్ అన్నీ. కానీ అది రాలేకపోవటం వల్ల కొంత బాధ ఉంటుంది. అయితే దీనివల్ల చీలటం పార్టీ అనేదేం లేదు. ఎందుకంటే ఆ ముఖ్య నాయకులు అందరితో ఎప్పటికప్పుడు మా అధ్యక్షురాలు సమన్వయం చేసుకుంటూ, వాళ్ళతో కూడా అందరిని ఇన్వాల్వ్ చేస్తూ, అందరితో కూడా చర్చిస్తూ, రాని చోట్ల కూడా చేయటం జరిగింది. రేపు ఎల్లుండి నుంచి ఒక 2 రోజుల తర్వాత వెంటనే ఆమె మొత్తం కూడా ఈ ఎక్కడెక్కడ ఈ పోటీలో ఉన్నామో ఆ నియోజకవర్గాలన్నీ కూడా ఒకసారి తిరిగి వాళ్ళందరినీ అక్కడ అందరితో కూడా తిరిగి చేయటం జరుగుతుంది. ఆల్రెడీ షెడ్యూల్ చేసుకున్నారు, ఆ టూర్ ప్లాన్ చేసుకున్నారు. కాబట్టి ఇది వర్గాలుగా చీలిపోయింది, లేకపోతే ముక్కలు అయిపోతుంది, చెక్కలు అయిపోతుంది, ఇట్ డజంట్ అరైజ్. వేరే రాష్ట్రాల్లో కూడా, ఈవెన్ మహారాష్ట్ర, బీహార్, అంటే అక్కడ సడన్గానే పొత్తులు వచ్చినాయి. అంటే ఇదివరకు లేని, ఇప్పుడు ఎన్సీపీ నుంచి కొందరు, శివసేన నుంచి ఇలాగా కొంత అక్కడ వచ్చారు. కొన్ని సీట్లలో ఇబ్బందులు అక్కడ ఉన్నాయి. కానీ అల్టిమేట్గా ఇన్ ద బ్రాడర్ ఇంట్రెస్ట్, అందరిది ఒకటే ఇంట్రెస్ట్, మళ్ళీ మోడీ రావాలి, దేశం మనకి ఇది అవ్వాలి. ఆ కామన్ ఇంట్రెస్ట్ ఉన్నంతకాలం ఈ పర్సనల్ ఇంట్రెస్ట్లు, ఈ డైవర్స్ ఇంట్రెస్ట్లు ఇవన్నీ అది సప్రెస్ అయిపోతాయి, అవి లెక్కలో ఎక్కరు. సో టీడీపీకి సపోర్ట్ చేసే వాళ్ళకి టికెట్ దక్కాయా బీజేపీలో? అట్లా ఏం లేదు. టీడీపీకి సపోర్ట్ చేసే వాళ్ళకి అని అట్లా మనం అనలేము. ఆ మాటకు వస్తే మా అధ్యక్షురాలే పురంధరేశ్వరి గారు ఉదాహరణ కోసం చెబుతున్నాను. ఆమె అంతకుముందు 10 సంవత్సరాలు 2004 నుంచి 14 వరకు ఆమె కాంగ్రెస్లో ఉన్నారు. ఉదాహరణకి ఆమె కాంగ్రెస్లో మంత్రిగా కూడా చేశారు, ఎంపీగా చేశారు, మంత్రి చేశారు. ఆ తర్వాత బీజేపీకి వచ్చారు. మొన్న 2018 నుంచి 24 వరకు మాకు టీడీపీతో పొత్తేమి లేదు. పొత్తు లేని ఉదాహరణ కోసం చెబుతున్నా. కాబట్టి సరే, ఆమెకి ఆ చంద్రబాబు గారికి కుటుంబంలో వేరే అవన్నీ తీసేద్దాం. కానీ డెఫినెట్గా 100% ఆమె ఏదో ఆ టీడీపీ అధ్యక్షురాలే కానప్పుడు, అటువంటిప్పుడు ఇంకా టీడీపీ వాళ్ళకే దక్కినాయా అని అదే సరైంది కాదు. కాకపోతే ఇప్పుడు 4 ఎంపీలు ఆ రోజున వచ్చారు బీజేపీకి. ఆ 4లో స్ప్లిట్ చేసి రాజ్యసభలో 2/3 వాళ్ళకి 6 ఉన్నాయి. 6లో 2/3 4 బీజేపీకి వచ్చారు. అఫీషియల్గా అదొక స్ప్లిట్. వచ్చిన 4లో ఒక ఇద్దరికి, ఒకళ్ళకి ఎంపీ, వాళ్ళకి ఎమ్మెల్యే ఇవ్వటం జరిగింది. అది పెద్ద ఇదేం కాదు. ఇంకా కొంతమంది, ఆదినారాయణ రెడ్డి ఉదాహరణ, అటువంటి వాళ్ళు
వచ్చిన రోజు నుంచి కూడా చాలా సిన్సియర్గా కంటిన్యూస్గా వాళ్ళు పనిచేస్తున్నారు, ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వాళ్ళకి మళ్ళీ తిరిగి సీట్ దొరికింది. తిరిగేం కాదు, మళ్ళీ ఇప్పుడు సీట్ వచ్చింది. అవి ఎంత క్వైట్ న్యాచురలే. కానీ టీడీపీ నుంచి వచ్చినందువల్ల వాళ్ళకి మాత్రమే వచ్చినాయి, ఒరిజినల్ వాళ్ళకి రాలేదు. ఇది కొంత ఆ పెర్సెప్షన్నే అది రాంగ్ ఇది బయటకు వెళ్ళింది. రైట్. మరి అంబికా కృష్ణ వంటి నేతలు ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలి అని కోరడాన్ని ఎలా చూడాలి? నేను ఇందాక చెప్పినట్టు అది అందరిలోనూ ఉంటాయి. తెలుగుదేశంలో ఇప్పుడు జనసేనకి వచ్చిన దగ్గర, బీజేపీకి వచ్చిన దగ్గర కొంతమంది అట్లాగే అనొచ్చు. అలాగే అన్నారు అంటే వాళ్ళకి పార్టీ పట్ల కన్నా వాళ్ళకి వ్యక్తిగత ప్రయారిటీసే ముఖ్యం అని అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దేంటి సిద్ధాంతం లేకపోతే పార్టీ లేకపోతే ఉన్నప్పుడు కొన్ని అడ్జస్ట్మెంట్స్ అండ్ కాంప్రమైజెస్ తప్పు. మన కుటుంబంలోనే ఒకసారి అదేంటి అభిప్రాయ భేదాలు వస్తాయి కుటుంబంలో. వచ్చినప్పుడు ఆ అడ్జస్ట్మెంట్ కాంప్రమైజ్లు ఉంటాయి కదా. కానీ అలాంటి అడ్జస్ట్మెంట్ అవ్వలేము అన్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఇంకా పార్టీకి ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే, ఇంకా అదే వాళ్ళు నిర్ణయించుకుంటారు. రైట్. పొత్తులో భాగంగా టీడీపీ కన్నా జనసేన సీట్లు తగ్గించుకోవడాన్ని ఎలా చూడాలి? జనసేన పొత్తు కోసం చాలా గట్టిగా ప్రయత్నం చేసిన అది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నేను కూడా ఇప్పుడు ఒకసారి మచ్ బిఫోర్ కలిశాను. ఆల్మోస్ట్ 3 years అయి ఉండొచ్చు. కలిసినప్పుడు ఆయన చాలా స్పష్టంగా రిపీటెడ్గా చెప్పారు. ఏమనంటే మన ముగ్గురు విడిపోవటం వల్లే ఇట్లా అయ్యింది, మనం కలిసి ఉంటే ఇలా అయ్యేది కాదని. ఆయన స్ట్రాంగ్గా ఆ ఫీలింగ్లో ఉండటం వల్ల ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఈ పొత్తు అనేది సక్సెస్ చేయడానికి ఆయన పర్సనల్గా కూడా, అంటే పార్టీ పరంగా ఆల్రెడీ 24 తీసుకున్నందుకు వాళ్ళ పార్టీలో ఒక వర్గం మనం 70 తీసుకోవాలి, మనం డెసిషన్ మేకింగ్ అవ్వాలి, వచ్చే ముఖ్యమంత్రి మనమే నిర్ణయించాలి, అసలు పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి అవ్వాలి, ఆ రకంగా దానిలో ముఖ్యమంత్రి పదవికి షేరింగ్ కావాలి అని వాదించేవాళ్ళు ఉన్నారు. చాలా ముఖ్య నాయకులు కూడా హరిరామ్ జోగి లాగా ఉదాహరణకి ఉన్నారు. పార్టీ జోగి గారు పార్టీలో చేరారా లేదో నాకు తెలీదు, కానీ ఆయనకి కొంత అడ్వైజర్స్ లాగా ఇస్తుండేవారు. కాబట్టి అటువంటి స్టేజ్ నుంచి ఆయన 24కి వచ్చినప్పుడే ఆయన ఒక పెద్ద కాంప్రమైజ్ అయ్యారు. ఎందుకోసం అంటే ఆయన లక్ష్య సాధన కోసం, ఆయన అనుకున్నది సాధించడం కోసం. ఇంకా బీజేపీని అకామిడేట్ చేయాలి చేసేటప్పుడు మేము అడిగిన కొన్ని, ఇప్పుడు ఉదాహరణకి ఫస్ట్ 4 ఎంపీ సీట్లు అనుకున్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ చేసి నా దానిలోంచి ఒకటి ఇచ్చేస్తానన్నారు. ఆయనకు 3 అనుకుంటే ఆయన ఒకటి ఇచ్చేస్తాన్నారు. సరే చంద్రబాబు గారు కూడా నేను ఒకటి ఇచ్చేస్తానని. ఆ రకంగా బోత్ సైడ్స్ పవన్ కళ్యాణ్ గారు కొంత చంద్రబాబు కూడా అడ్జస్ట్ అయ్యి మొత్తంగా ఈ పొత్తు అయితే సక్సెస్ చేశారు. దానిలో ఈ లుకలుకలు, అభిప్రాయ భేదాలు, ఇన్ఫైట్లు ఏమీ లేవు. మరి జగన్ పోటీలో దూసుకుపోతున్నారు అనుకోవచ్చా? సహజంగా అధికారంలో ఉన్న వాళ్ళు అదేంటి పైగా 151 సీట్లు, 175లో 151 ఇట్స్ వెరీ క్వైట్ ఇంప్రెసివ్. ఇది ఆయనకి పోయినసారి ప్రజలు చాలా మంచి అధికారం కట్టబెట్టారు. పెట్టిన అధికారాన్ని సవ్యంగా ఆయన చేసుకోగలిగారా అనేది ఇస్ ద క్వశ్చన్. రేపు ఎలక్షన్లో తేలుతుంది. ఆయన మీద పెట్టుకున్న ఆశలు, లేకపోతే ఒక్కసారి అవకాశం ఏంటి అని ఆయన చేసిన అప్పీలు, దాన్ని నమ్మి చేశారు.
కానీ అనుకున్న మేర ఆశించిన మేర ఆయన డెలివరీ చేయలేకపోయారు, సక్సెస్ అవ్వలేకపోయారు అని వ్యతిరేకత ఉంది. ఇక ప్రచారం అంటారా, ఇందాక నేను చెప్పినట్టు అధికారంలో ఉన్న వాళ్ళకి సహజంగా అటు ఎమ్మెల్యేలు ఉంటారు, ఇటు స్థానిక సంస్థలు వాళ్ళందరూ కూడా ఉంటారు. వాళ్ళు ఉంటారు కాబట్టి జన సమీకరణలు కానీ లేకపోతే మీటింగ్లు సక్సెస్ చేయటం కానీ వాళ్ళకి ఈజీ అవుతుంది ప్రతిపక్షంతో కంపేర్ చేస్తే. బహుశా 2019లో చంద్రబాబు కూడా అలాగే చేసి ఉంటుంటారు, కానీ ఆయన చివరికి కొద్ది సీట్లతోనే సరిపుచ్చుకోవాల్సి వచ్చింది, 23 సీట్లతో. కాబట్టి వాళ్ళ కేవలం జగన్ దూసుకుపోతున్నారు, లేకపోతే కూటమి దూసుకుపోవటం లేదు. ఒక రకంగా చూస్తే ఇప్పుడు కూటమికి ఒక సైడు చంద్రబాబు నాయుడు గారు, ఇంకో సైడు పవన్ కళ్యాణ్ గారు, తర్వాత మేము కూడా మా మోడీ గారు కూడా, మా కేంద్ర నాయకులు కూడా కంటిన్యూస్ వస్తారు. ఈ రకంగా వాళ్ళకన్నా ఎక్కువ సభలు పెట్టేది, ఎక్కువ కవరేజ్, ఎక్కువ ఏరియా కవర్ చేయగలిగేది, ఈవెన్ మీడియాలో స్పేస్ కూడా మాకే ఎందుకు వస్తుందంటే మాకు ఎక్కువ మంది నాయకులు ఉన్నారు, ఆయన సింగిల్ హ్యాండెడ్గానే చేయాలి. అదే 2019లో ఆయన తల్లి, ఆయన చెల్లి, ముగ్గురు ఆయన సైడ్ తిరిగారు ఆయనకు అనుకూలంగా. ఇప్పుడు ఆయన ఒక్కరే తిరగాల్సి వస్తుంది. వేరే మాకు ముగ్గురు మాకు తిరుగుతున్నారు, ఆయన సింగిల్ అయ్యారు. కాబట్టి ఇలాంటివన్నీ మాకు అడ్వాంటేజెస్గా మారుతాయి వచ్చే 45 రోజుల్లో అనేది 100% మా నమ్మకం. ఓకే, ప్రధాని మోదీ సభలు ఇంకా ఉండబోతున్నాయా ఏపీలో? ఉంటే ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ ఉండొచ్చు? ఇంకో 2-3 ఉండొచ్చు. ముఖ్యంగా జనరల్గా మేము పోటీ చేసే చోటకి రాజమండ్రి అయితే మా అధ్యక్షురాలు ఉన్నారు కాబట్టి అక్కడ గ్యారంటీగా రావచ్చు. ఇంకో 2 సభలు అయితే తప్పకుండా ఉంటాయని మాతో అప్పుడు చెప్పింది. మొత్తం 3 ఉంటాయని, ఒకటి అయిపోయింది అని అనుకున్నా, ఇంకా 2 అయితే గ్యారంటీగా ఉంటాయి. ఇంకా ఎక్కువైనా ఉండొచ్చు. అదే ఎందుకంటే ఆయన టైర్లెస్గా ఆయన చేసే శక్తి, ఎనర్జీ ఆయనకు ఉంది కాబట్టి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సభలు ఆయన పెట్టే ఇది శక్తి ఉంది కాబట్టి దానికి ఆంధ్ర కూడా ఇవాళ ఇప్పుడు అలయన్స్లో వచ్చినాక మాకు ఇక్కడ తప్పకుండా అధికారంలోకి రావాలి. ఈ ఆంధ్ర నుంచి వచ్చే టాలీ, ఇక్కడ గెలిచే ఈ ఎన్డీఏ కూటమి ఈ స్థానాలు మాకు కేంద్రంలో 400 అవ్వటానికి ఇవి కూడా మాకు చాలా ముఖ్యం. కాబట్టి ఆంధ్ర ఇక్కడ చాలా కాన్సన్ట్రేషన్, కొంత దృష్టి ఎక్కువ పెట్టి చేసే పరిస్థితి ఉంది. ఓకే, సో ఏపీలో కూటమికి ఎన్ని సీట్లు వస్తాయని భావిస్తున్నారు? 1 మెజారిటీ. ఏ మెజారిటీ ఎంత అనేది టైం విల్ టెల్. మెజారిటీ వరకు అయినా ఇప్పుడు జగన్ చెప్తున్నారు 175 అని, అలా కూటమికి ఎంత? అది ఇంకా 175కి 175 అని ఆయన చెబితే మేము 175కి 176 అని చెప్పలేం కదా. కాబట్టి 175కి 175 రాకపోతే ఆయన రాజకీయాలు మానుకుంటారని ఎప్పుడని చెప్పారా? లేకపోతే నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయను అని ఎప్పుడైనా అన్నారా? అలాంటివి అంటే అప్పుడు ఆ మాటకి శాంక్టిటీ వస్తుంది. అంతే తప్పిస్తే ఊరికే 175కి 175 వైనాట్ అని అంటే అవన్నీ వాళ్ళ క్యాడర్ని ఉత్సాహపరచుకోవడానికి పనికొస్తాయి, కానీ ఆ కమిట్మెంట్ ఉన్నటువంటి మాటలు కాదు. అది అదేంటి సిన్సియర్గా వచ్చినటువంటి మాటలు కాదు. ఊరికే ఏదో క్యాచీ స్లోగన్స్ లాగా తీసుకురావటం. సో కూటమిలో ఉన్న 3 పార్టీలు టీడీపీ, బీజేపీ, జనసేన 3 ఎవరికి వారే వాళ్ళ ప్లాన్తో వెళ్తారా, లేదంటే ముగ్గురికి కలిపి ఒకరేమైనా వ్యూహరచన చేస్తున్నారా? చేస్తే ఆ ఎవరు వాళ్ళ మాట మిగతా ముగ్గురు వింటారా? ఇప్పుడు
ఒక కామన్, ఇప్పుడు రెండు రకాలు. ఒకటి ఎజెండాలో ఒక కామన్ ఎజెండా వాడు గ్యారంటీగా పెట్టుకుంటాం. ఎవరి ఎజెండా ఆడుకున్నప్పటికీ ఒక కామన్ ఎజెండా పెట్టుకుంటాం, దాని ప్రకారం చేసుకుంటాం. ఇది ఒకటి. ఇకపోతే రెండు, ప్రచారం తప్పకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడన్నా వస్తున్నారు, లేదా పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. వచ్చినప్పుడు మూడు పార్టీల కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా దానిలో పాల్గొంటాం. ఆ రకంగా వాళ్ళ నన్ను అడిగితే చాలా సామరస్యంగా అన్నీ సెట్ అయిపోయినాయి. లక్కీగా టైం కూడా పోయినసారి ఏమైంది, ఫస్ట్ ఫేజ్లో జరిగింది ఎలక్షన్ ఆంధ్ర. కానీ ఈసారి ఇది మనకు ఎనఫ్ టైం ఉంది. ఇంకా వచ్చే నెల మే ఇంకా 45 రోజులు ఉంది. కాబట్టి ఇలాంటి చిన్న సర్దుబాట్లు, ఏదైనా అడ్జస్ట్మెంట్లు, ఏదైనా బుచ్చగింపులు అలాంటివి ఏమైనా ఉంటే ఈ పాటికి అయిపోయినాయి. ఇంకా ఎక్కడన్నా కాసుకోసాగా ఏదన్నా ఉంటే వచ్చిన వారం 10 రోజుల్లో అవి కూడా అయిపోతాయి. కాబట్టి ఒక యూనిఫైడ్ డైరెక్షన్లో, ఒక లక్ష్యంతో, ఒక ధ్యేయంతో, ఒక కామన్ గోల్ చేరటం కోసం ముగ్గురు కలిసి పనిచేస్తారు. సో విజయవాడ వెస్ట్ అక్కడ పోతిన మహేష్కి చాలా గట్టిగా పట్టుబడుతున్నారు, సంతకాలు సేకరిస్తున్నారు. ఇటేమో సుజనా చౌదరి చాలా గట్టి నేత. సో అక్కడ సపోర్ట్ ఉండబోతోందా మరి జనసేన నుంచి? ఎలా ఈ వివాదాన్ని సద్దుమణుస్తారు? అంటే ఈ ప్రశ్న జనసేన వాళ్ళని అడగడం కరెక్ట్. జనసేన సపోర్ట్ ఇప్పుడు బీజేపీకి అవసరం. అదే మామూలుగా అయితే వాళ్ళు చెప్పాలి. కానీ కూటమి తరపున నేను కూడా చెప్పచ్చు. నేను ఇందాక చెప్పినట్టు ఆయన చాలా ఆశించారు, చాలా పోతిన మహేష్. ఆయన అంటే జనసేనకి ఉన్నంతలో ఉన్న అభ్యర్థుల్లో ఉన్నాళ్ళలో చాలా గట్టి కొద్ది మందిలో మళ్ళీ ఆయన ఒకరు, దానిలో అనుమానం ఏం లేదు. ఆయన కమ్యూనిటీ కూడా అక్కడ కొంత బలమైనటువంటి కమ్యూనిటీయే, అది కూడా ఆయనకి వాస్తవం. కానీ ఇప్పుడు కూటమిలో ఇలా సాక్రిఫైస్ తప్పవు కదా. అలా దాన్ని ఆ సీటు బీజేపీకి ఇచ్చిన తర్వాత ఇంకా బీజేపీలో మేము ఎవరో ఒకళ్ళని మరి మా క్యాండిడేట్నే పెట్టుకోవాలి. అలాగే పెట్టుకునే పరిస్థితిలో ఈయన మరి ఒక ఎంపీగా ఉంటూనే ఇందాక నేను చెప్పినట్టు 4 ఎంపీలు బీజేపీలోకి వస్తే వాళ్ళల్లో ఇద్దరికే, ఒకళ్ళకి సీఎం రమేష్ అనకాపల్లి పార్లమెంటు, ఈయనకి విజయవాడ అసెంబ్లీ, ఈ 2 మాత్రం ఇవ్వటం జరిగింది. అది ఇవ్వాలని అధిష్టానం ముందే నిర్ణయించుకుంది. తప్పకుండా ఆయన మహేష్ గారు ఆయన పెద్ద మనసు చేసుకుని ఆయన చివరికి ప్రస్తుతానికి వేడి ఉంటుంది. కొంతమంది ఆయనగా సమాధాన పడ్డా, ఆయన ఇంటర్వ్యూలు నేను చూశాను కొన్ని, ఆయన కొద్దిగా సమాధాన పడ్డా పక్కన ఉన్నాళ్ళు కొంత దాన్ని ఇంకా ఎక్కించి, దాన్ని మామూలుగా చెప్పే భాషలో ఇంకా కీ ఇచ్చి అలాగే చేస్తుంటారు. కానీ అవి ఎక్కువ సస్టైన్ అవ్వవు. అవి వెంటనే అంతా నార్మల్సీ రెస్టోర్ అయిపోతుంది. ఆయన హోల్ హార్టెడ్గా ఈ ఎన్డీఏ కూటమి అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి గెలవటానికి ఆయన మనసావాచ తప్పకుండా పనిచేస్తారు. ఇవాళ మదనపల్లిలో జరిగిన మేమంతా సిద్ధం సభ కావచ్చు, జగన్ చేస్తున్న ప్రతి సభలో కూడా ప్రతిపక్షాలపైన తీవ్ర స్థాయిలో విమర్శలు విరుచుపడుతున్నారు మొత్తం మీద. ఇప్పుడు ఒకటి, నేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రచారంలో వెనకబడి ఉన్నారను, లేకపోతే ఆయనకి అదేంటి ఏమి చేసుకోలేకపోతున్నారు అను నేను చెప్పినా అది ఎవరు నమ్మరు.
అది కరెక్ట్ కూడా కాదు. అలా నేను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆయన ప్రయత్నం ఆయన చేసుకుంటున్నారు. ఎవరి ప్రయత్నం రాజకీయాల్లో ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు. పైగా మదనపల్లి నాకు తెలిసి పోయినసారి 50-60 వేలు మెజారిటీ వచ్చిన స్థానం ఆయనకి. అసలుకే రాయలసీమలో కొంత పట్టు ఎక్కువ ఉంది, అందులో మదనపల్లిలో ఇంకా ఎక్కువ ఉంది వచ్చినాయి ఆయనకి. కాబట్టి అటువంటి చోట ఆయన సభ కొద్దిగా ఎక్కువ విజయవంతమైన ఆ జనాన్ని చూసి కానీ ఇంకోటి కానీ ఏదైనా కానీ ఆయన స్ట్రాటజిక్గా ఇంకాస్త గట్టిగా మాట్లాడగలిగిన ఇప్పుడు ఆయన పాయింట్లు ఆయన చెప్పుకుంటున్నారు. ఆయన ఏం చేసాము, ఆయన దేంటి ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు ఏం ఫెయిల్ అని ఆయన చెప్పుకుంటున్నారు. మేము కూడా ఆయన ఎక్కడ ఫెయిల్ అయ్యారు, ఆయన చెప్పినవి ఏంటి, చేసినవి ఏంటి, సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు, ఎక్కడ చేశారు, ఇంకా ఆదాయం ఇంకా పెంచుకున్నారు మద్యపానం నుంచి, కనీసం దశల వారీ అన్నారు. దశల వారీ ఎక్కడ జరిగింది, ఒక్క దశ అన్నా జరిగిందా? బెల్ట్ షాప్లో ఒకటి ఎత్తేసామని తప్పిస్తే ఇంక జరగలేదు కదా. ఓవరాల్ సేల్స్ పెరిగినాయి కదా. అదేంటి అటు డబ్బు పరంగానే కాదు, క్వాంటిటీ పరంగా చూసినా సేల్స్ పెరిగినాయి కదా. కాబట్టి అలాంటి ఆయన ఎక్కడెక్కడ ఫెయిల్ అయినాయో మరి ఆ ఉద్యోగాలు ఏమి చేయలేకపోయారు, అదేంటి ఆ పరిశ్రమలు తేలేకపోయారు, కొన్ని వచ్చినాయి వెళ్ళిపోయినాయి. వాటిని మేము తప్పడతాం. ఆ రకంగా ఇద్దరి మధ్య ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ ఆఫ్ వార్ ఉంటానే ఉంటుంది. రైట్. మేము ఇంతకాలం సంక్షేమ పథకాలు సక్సెస్ఫుల్గా నిర్వహించగలుగుతున్నాము, ప్రతి ఇంటికి అందించగలుగుతున్నాము అని ప్రతి సభలో సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నారు సీఎం జగన్. కాబట్టి ఇది కొనసాగాలంటే మీరు మళ్ళీ వైసీపీకి వేయాలని చెప్తున్నారు. అలా కూటమి ఏం చెప్పి జనంలోకి వెళ్తుంది? ఇప్పుడు అసలు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు సంక్షేమ పథకాల్లో కొన్ని చెప్తాను. ఉదాహరణకి ఈ రేషన్ బియ్యం ఉంది. రేషను టోటల్గా దేశం మొత్తం 80 కోట్ల మందికి ఇప్పుడు 3 ఏళ్ళు అయింది, ఇంకా 5 ఏళ్ళు 8 ఏళ్ళు టోటల్ ఫ్రీ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. అటువంటిది అది రాష్ట్ర ప్రభుత్వం దానిలో దాని పనే ఉంది, మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కదా. ఉదాహరణ మరి జల్ జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్ ఉండాలి, ఎక్కడికో వెళ్ళి ఆడాళ్ళు బిందెలతో మోసుకురావటం ఇది అమానుషం అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశం మొత్తంగా తీసుకున్నారు. అవి రాష్ట్రంలో అమలు జరుగుతున్నాయి. ఇళ్ళు ప్రతి అర్హులైన కుటుంబానికి ఇల్లు అనేది ఉండాలి, సొంత ఇల్లు. అది మర్యాద, అదేంటి అది గౌరవం సూచిక. కానీ అన్ని రాష్ట్రాల్లో చేస్తున్నారు, ఇక్కడ జరుగుతున్నాయి. ఈ ఎన్హెచ్ఆర్ఎం కింద నేషనల్ హెల్త్ మిషన్ కింద చెప్పండి సార్. నేషనల్ హెల్త్ మిషన్ కింద ప్రతి ఊరికి ఈ ఏంటి హాస్పిటల్, అదే విలేజ్ క్లినిక్, విలేజ్ వెల్నెస్ సెంటరు అని చెప్పి దానికి పెట్టి చేస్తున్నారు. ఆ ఫండ్స్ అన్నీ ఎవరి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నాయి. వాళ్ళు ఇన్ని రోడ్లు చేస్తున్నారు. మొన్న ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆర్ఓ నేషనల్ హైవేస్ చెప్పారు, ఒకే రోజు 33,000 కోట్ల రూపాయల రోడ్లు ఆంధ్రాకి ప్రారంభోత్సవం చేశారు. అది విచిత్రం కాదు, ఇది కంట్రీలో హైయెస్ట్. ఆ రకంగా మేము కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నాయే ఆయన చెప్పే సంక్షేమ పథకాల్లో 80% అయ్యాయి. 20% ఆయన సొంత డిజైన్తో చేసినవి ఉండొచ్చు. కానీ ఈ విషయాల్ని మేము ప్రజలందరికీ తెలియజేసి అది ఆయన స్టిక్కర్ వేసుకుని ఆయన ఇస్తున్నట్టుగా మీకు చెప్తున్నారు, కానీ నిజానికి ఇవన్నీ ఇస్తుంది చేస్తుంది మేమే అన్న విషయాన్ని ఈ ప్రచారంలో మేము
హైలైట్ చేసి అందరికి అర్థమయ్యేటట్టు చేయగలుగుతాం. ఓకే, సో ఒక సీరియస్గా ఎప్పుడు ప్రచారం చేయబోతున్నారు? నేతలంతా ఇంటింటికి వెళ్ళి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఆయన ప్రజా గళం ఏదో చంద్రబాబు నాయుడు గారు ఆయన పెట్టారు, చేస్తున్నారు. ఎవరి దారి వాళ్ళదేనా? అదేం కాదు, ప్రతి చోట అందరం కలుస్తాం. దానిలో ఇంకోటి లేదు, అందరు కలిసి ఒకే చోట చేయటం వల్ల ఎక్కువ సభలు పెట్టుకోలేం కదా. ఇందాక నేను ఉదాహరణ చెప్పాను, 2019లో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు 3 సైడ్ల నుంచి ఆయన అప్పుడు చేశారు. ఇప్పుడు ఆయన ఒక రకంగా ఆయన సింగిల్ అవుట్ అయిపోయారు. వాళ్ళు ఒక రకంగా మేము అదేంటి బ్రాడ్ బేస్ అయ్యాం, ఎక్కువ సభలు పెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎవరి దారినాళ్ళు చేస్తాం. ముఖ్య నాయకులు వచ్చినప్పుడు, ప్రధానమంత్రి వచ్చారు, 3 కలుస్తారు. ఆ రోజున వీళ్ళు వేరు సభలకు వెళ్ళలేరు కదా. కాబట్టి అలా అవసరం బట్టి, వ్యూహం బట్టి ఇక్కడ ఇంకా ఈ ఎలక్షన్కి కూడా చాలా టైం ఉంది. ఇంకా 45 రోజుల పైనే ఉంది, 50 రోజులు ఉంది ఇంకా. కాబట్టి వాళ్ళు మనకు అనిపించవచ్చు ప్రచారం ఇంకా హోరెత్తడం లేదేంటి అని. కానీ ఇంకా నామినేషన్లు ఈ ఘట్టాలు అది అయిన తర్వాత ఇంకా స్పీడ్ అవుతుంది. బట్ ఈ రోజుకి కూడా ఆల్రెడీ చిల్లూరుపేట సభ అదొకటి పెద్దది గ్రాండ్ సక్సెస్. చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆల్రెడీ ఇప్పటికే తిరుగుతున్నారు. మా అధ్యక్షురాలు కూడా తొందరలో 2-3 డేస్లోనే ముందు మా స్థానాలన్నీ కవర్ చేసుకొచ్చి తర్వాత ఆమె సొంతంగా పోటీ చేస్తుంది కాబట్టి అక్కడ కొంత కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. మాకు ఆ వారం పైనుంచి మాకు నాయకులు వచ్చి ప్రచారం చేస్తారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రఘునాథ్ బాబు గారు. ఇది వాల్టి వారధి కార్యక్రమం. రేపటి వారధిలో మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.